నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. ఈ ఏడాది జనవరిలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అప్పటికి ఏపీలో ఎన్నికలు జరిగి ఇంకా ఏడాది కూడా అవ్వలేదు. ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు వచ్చాయి. సాధారణంగా ఈ దశలో రాజకీయ వాతావరణం చల్లబడిపోతుంది. గెలిచిన నాయకులు పాలన పనుల్లో బిజీ అయిపోతారు. ఓడిపోయిన నాయకులు కొంతకాలం కనిపించకుండా ఉంటారు. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ప్రజలు కూడా రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా కనిపించే సహజమైన పరిస్థితి. కానీ పిఠాపురంలో సిచ్యువేషన్ మాత్రం పూర్తి భిన్నంగా కనిపించింది. ఎన్నికలు అయిపోయినా పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. సంక్రాంతి సందర్భంగా ఆయన తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టగానే ఊహించని స్థాయిలో జనసందోహం కనిపించింది. ఇది సభ కాదు, ప్రచారం కాదు, ఎన్నికల ర్యాలీ కూడా కాదు. అయినా సరే వేలాదిగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. ఇది సాధారణ రాజకీయ కార్యక్రమం కాదనే విషయం అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైంది. సంక్రాంతి అంటే సాధారణంగా కుటుంబాలతో కలిసి ఇంట్లో జరుపుకునే పండుగ. కానీ ఈ ఏడాది పిఠాపురంలో సంక్రాంతి అంటే పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది. బయట నుంచి ప్రజలను తీసుకురాలేదు, బస్సులు ఏర్పాటు చేయలేదు, ఎలాంటి పిలుపులు ఇవ్వలేదు. అయినా యువత, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ అక్కడికి చేరుకున్నారు. ఇది రాజకీయంగా చాలా కీలకమైన సంకేతం. పవన్ కళ్యాణ్కు పిఠాపురం కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు, ఆయన రాజకీయ ప్రయాణంలో ఇది ఒక నమ్మకానికి ప్రతీక. ఇక్కడ ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అందుకే ఆయన కనిపించగానే ప్రజలు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంది. ఇది రాజకీయ ప్రచారం కోసం కానే కాదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఒక నాయకుడితో పాటు ప్రజలు నిలబడితే అది కేవలం అభిమానమే కాదు, బలమైన నమ్మకానికి ఒక నిదర్శనం. ఎన్నికల ముందు ప్రజలు నాయకుల వెంట నడవడం సహజం. కానీ ఎన్నికల తర్వాత కూడా అదే ఉత్సాహంతో ప్రజలు ముందుకు రావడం అంటే అది ఒక నాయకుడికి లభించిన అసలైన ప్రజా సర్టిఫికెట్ అని చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ అక్కడి ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో ఎన్నో గాయాలు పొందానని, ఆ గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారని అన్నారు. పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో తాను ఎంతో గర్విస్తూ ఉన్నానని, ఆ విజయాన్ని ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి ముడిపెట్టారు. తన జీవితం అంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని హృదయపూర్వకంగా తెలిపారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటన సందర్భంగా పిఠాపురం నాడు జనసంద్రమైంది. పవన్ కళ్యాణ్కు ఉన్న జనాదరణ గురించి మాట్లాడేటప్పుడు అది కేవలం ఒక రాజకీయ నాయకుడికి లేదంటే సినీ నటుడికి మాత్రమే పరిమితం కాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయనకు ఏర్పడిన ఆదరణ ఒక భావోద్వేగ బంధంలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. కాలం మారిన, పరిస్థితులు మారిన పవన్ కళ్యాణ్ పేరు వినగానే యువత నుంచి వృద్ధుల వరకు స్పందించే తీరు ఆయన ప్రత్యేకతను తెలియచేస్తూ ఉంటుంది. సినీ రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచే పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. సినిమాల్లో ఆయన పాత్రలు సాధారణంగా ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేవి. ధనికుడు, రాజసం చూపించే పాత్రల కంటే సాధారణ మనిషి, అన్యాయానికి ఎదురు నిలిచే వ్యక్తిగా పవన్ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. ఆ పాత్రలు క్రమంగా ఆయన వ్యక్తిత్వంతో ముడిపడి ప్రజల్లో స్థిరపడిపోయాయి. తెరపై కనిపించిన నిజాయితీ, ధైర్యం, సామాజిక స్పృహ ఆయన నిజ జీవితంలోనూ ఉందనే భావన జనాల్లో బలంగా ఏర్పడింది. సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన కాలంలో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదంటే అది ఆయనకున్న అసలైన జనాదరణకు నిదర్శనం. పెద్దగా ప్రచారం లేకపోయినా, మీడియాలో నిరంతరం కనిపించకపోయినా పవన్ పేరు చర్చల్లో ఉండేది. ఇది కేవలం అభిమానంతో సాధ్యమయ్యే విషయం కాదు. ప్రజలు ఆయనలో ఏదో ఒక ప్రత్యేకతను, నమ్మకాన్ని చూసినప్పుడే ఇలాంటి స్థానం లభిస్తుంది. రాజకీయాలకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నో. ఓటములు, విమర్శలు, అపోహలు, అనుమానాలు, అవమానాలు వచ్చినప్పటికీ ఆయనపై ప్రజల్లో ఏర్పడిన ఆశ మాత్రం పూర్తిగా తగ్గలేదు. కారణం పవన్ రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా బాధ్యతగా చూసే ప్రయత్నం చేయడం. ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు పవన్ భాషలో కనిపించే నిజాయితీ, ఆవేశం, ఆలోచన ప్రజలను ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో అది వివాదానికి దారితీసినా ఆయన మనసులోని నిజమైన ఆవేదనను ప్రజలు గుర్తించగలిగారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు భద్రతా ఆర్భాటం లేకుండా, హంగు లేకుండా సాధారణ వ్యక్తిలా ప్రజల్లో కలిసిపోవడం పవన్కు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. పవన్ కళ్యాణ్ జనాదరణలో యువత పాత్ర కీలకమైంది. సమాజంలో మార్పు కావాలని కోరుకునే యువత ఆయన్ను ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా చూస్తోంది. వ్యవస్థపై ప్రశ్నలు వేయాలనే ధైర్యం, అన్యాయంపై నిలబడాలనే ఆవేశం ఆయన మాటల్లో కనిపిస్తుందని యువత నమ్మింది. అదే సమయంలో రైతులు, కూలీలు, మధ్యతరగతి వర్గాలు పవన్ను తమవాడిగా భావిస్తూ ఉన్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి,
పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లోనూ సమాజంలోనూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే ఆయనకు ఉన్న అసలైన జనాదరణ.